మనమేమో దరఖాస్తు పెట్టుకుంటే కన్సల్టెంట్ల వాళ్ళు అంటే ఈ కొన్ని ప్రత్యేకమైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఈ బడా బడా కార్పొరేట్ సంస్థలతో ఈ ప్రొఫైల్స్ అన్ని పంపించి, ఇప్పుడు లింక్డ్ఇన్ లాంటి ఏఏ కదా చేసేది, ప్రొఫైల్స్ పంపించి వాళ్ళ ద్వారా మనకి ఇక్కడ ఫైనల్ ఇది చేస్తూ ఉంటుంటారు. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో నరేంద్ర మోడీ సర్కార్ తనే కన్సల్టెంట్గా వ్యవహరిస్తుంది. పబ్లిక్ని అప్లై చేసుకోమంది ఉద్యోగాలుగా, అలాగే కార్పొరేట్ కంపెనీలని అప్లై చేసుకోమంది మీకు మ్యాన్ పవర్ కావాలంటే. ఏ పబ్లిక్ ఏ దాంట్లో అనుభవం ఉంది చదువుకున్నటువంటి వాళ్ళది అనేది లెక్క తీసింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తానందంటే 12 నెలల పాటు నెలకు 5,000 స్టైఫండ్ ఇస్తానంది. సింగిల్ టైం గ్రాంట్ కింద 6,000 ఇస్తానంది. దీనికి 6.21 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. వాస్తవంగా 1,27,000 అప్లికేషన్స్ వస్తే ఇంటర్న్షిప్ కనుక్కుంటే 6.21 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. దీంతో నిరుద్యోగులు ఎంతగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వపు అండ కోసం అన్నటువంటిది మరోసారి అర్థమైంది.